కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రీజనల్ రింగ్ రోడ్లపై చర్చించారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చాలని, రోజుకి 60,000 వాహనాలు తిరుగుతాయని వెంకటరెడ్డి తెలిపారు. 17 ప్రమాద జోన్లను గుర్తించామని, త్వరగా హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారి పనులు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లుగా తెలిపారు. ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారని కోమటిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు. 60,000 వెహికల్స్ పర్ డే వస్తాయి. జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ తీసుకొని యాక్చువల్గా 2024లోనే 6 లేన్ కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకెళ్తూ దాన్ని 6 లేన్గా టేకప్ చేయలేదు. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవడం, ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ కావడం జరుగుతుంది. అవి కూడా డిసెంబర్ లోప టెంపరీ రిలీఫ్ అట్లీస్ట్ యాక్సిడెంట్ తక్కువ చేస్తూ హైదరాబాద్ విజయవాడని వెంటనే 6 లేన్గా చేయాలని చెప్పి ఈరోజు నేను, మా ఈఎన్సీ గారు, గణపతి రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దాన్ని సపరేట్గా మీటింగ్ పెడతాను, దాన్ని కూడా రివ్యూ చేద్దామని చెప్పి